నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని దర్శించుకున్న జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను. జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం. పిసిసి ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. పార్టీ కష్టకాలంలో వివిధ హోదాల్లో పనిచేసిన తనను ప్రస్తుత నాయకత్వం గుర్తించలేదని ఆవేదన. కాకినాడలో ఘనంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే. కార్మికులు లేకుండా ప్రపంచ గమనం సమాజ ప్రగతి సాధ్యం కాదన్న పలువురు వక్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం టీడీపీ పార్టీలోకి వలసలు జోరు అందుకున్నాయి. రామచంద్రాపురం పట్టణంకు చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ, రామకృష్ణ సోదరులు సినీ హీరో చిలుకూరి మాధవ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని విడిచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో సుమారు 90 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి సుభాష్ టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు అన్ని వర్గాల వారిని తీవ్ర ఇబ్బంది పెట్టిన వైసీపీని ప్రజలు గంగలో కలుపుతారని, త్వరలో కూటమి 140 సీట్ల పైబడి విజయం సాధిస్తుందని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా ఆడారని, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైసీపీ నాయకులు రేవు శ్రీను, కంచుమతి బాబురావు, కనకాల వెంకటేశ్వరరావు, నారపురెడ్డి బలరాం, కావల నానాజీ, గడ్డి గోవింద్ నాయుడు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. సుభాష్ గారి నాయకత్వం, సుభాష్ గారి నాయకత్వం. కార్మికులందరూ కూడా కారాగారంలో పెట్టినట్టయింది. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పూర్తిగా భవన నిర్మాణ కార్మికులైతే వాళ్ళ పని అయితే మరీ దారుణం. కరోనా ఒక ఎత్తు అయితే, తర్వాత ఇసుక దొరక్క సుమారు ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఒక 100 రోజులు కూడా పని లేని అయిన ఈ 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. అందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. త్వరలో వచ్చేది ఎన్డీఏ కూటమి, అందులో సందేహం లేదు. ఇటు రాష్ట్రంలోని, ఇటు రామచంద్రపురంలో కూడా ప్రజలందరూ, ఇటు కార్మికులు, ఇటు అన్ని వ్యవస్థలు కూడా దారుణంగా దెబ్బతీసాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇటు ఎస్సీలని, బీసీలని దారుణంగా దెబ్బతీసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదే. ప్రజలందరూ గుర్తించారు. కేవలం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థతో నడపడం వల్ల సామాన్య ప్రజలు కూడా, ఇటు నాయకులు, సామాన్య ప్రజలు కూడా భయభ్రాంతులతో ఎవరో బయటికి రావటం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఇటు సైడ్ వార్ వన్ సైడ్ అయింది. ఇది ఏం చేయాలో తెలియక ఇటు వైసీపీ నాయకులు పూర్తిగా ఏవో గొడవలు సృష్టిందాం, సింపతి తెచ్చుకుందాం అన్న వ్యూలో ఆలోచనతో ఉన్నారు. మన కోడికత్తి డ్రామా ఒక అంత క్లిక్ అయింది. మరి ఈసారి గులకరాయి డ్రామా మాత్రం కొద్దిగా వికటించింది. ఎందుకంటే రాయిని కొట్టమన్నాడు కానీ తల మీద తగులుతుందని ఊహించలేదు అతను. మరి తల మీద తగలటంతో కూడా కొన్ని పరాకు మాటలు చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఓటమి తథ్యమని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు, నేను దిగిపోవాల్సి వస్తే ఆనందంగా దిగిపోతానని. ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు ప్రజలు కూడా ఆయన ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ఒక రిజల్ట్
మనం జూన్ 4న ఖచ్చితంగా చూడొచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సంక్షేమం, బలహీన వర్గాల అభివృద్ధి ఎజెండాగా టీడీపీ మేనిఫెస్టో రూపొందించబడిందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ, ఎరిపాక గ్రామాలలో వందలాది మంది జన నీరాజనాలతో, మహిళల మంగళ హారతులతో జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు సముచిత స్థానం లభించిందని అన్నారు. ఈ నెల కూడా పెన్షన్దారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, బొడ్డెటి సుమన్, మద్దాల దుర్గబాబు, పడల చక్కెర్రావు, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. గృహిణులకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరుగుతుంది. రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక భరోసా, ఆర్థిక సహాయం అందుతుంది. ఇవన్నీ జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటేయండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి. అరుగు వస్తున్నారు, మీ ముందుకు వస్తున్నారు, మీ చల్లని ఆశీస్సుల కోసం వస్తున్నారు, మీ చల్లని దీవెనలు ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి. అక్కడ మీ ముందుకు వస్తున్నారు, మీ చల్లని ఆశీస్సులు కోరుతూ వస్తున్నారు. దీవించండి, ఆశీర్వదించండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి. అరుగు మీకోసం, మన కోసం ఎప్పుడు పోరాట యోధుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆర్మీ సమకూర్చారు. మనకు అందుబాటులో ఉండే నాయకుడు జ్యోతుల నెహ్రూ గారమ్మా. అమ్మా, మనకి ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు మన గ్రామ ముద్దుబిడ్డ. మన గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. ఇలా ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుపడాలి. అమ్మా, 4,000 రూపాయలు పింఛన్ అమ్మా పెద్దవాళ్ళందరికీ కూడా. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మా, ఒక్కరికి కదా మా జగన్ లాగా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకుని కాకినాడ మిఠాయి కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ భానుగుడి సెంటర్ నుండి ఎంఎస్ఎన్ చార్టీస్ వరకు కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ మిఠాయి కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ కాకినాడ నగరంలో 150 కుటుంబాలు మిఠాయి కార్మికులుగా ఉపాధి పొందుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తమకు ఎటువంటి ప్రోత్సాహం లేదని, తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ ఏరియా మిఠాయి వర్కర్ యూనియన్ అండి. మేమందరం కూడా మిఠాయి కార్మిక వర్కర్లు అండి. ఈరోజు మేడే సందర్భంగా మేడే జెండా ఎగరేసుకుని భానుగుడి దగ్గర ఎంఎస్ఎన్ చార్టీస్గా ర్యాలీగా వెళ్తున్నామండి. మిఠాయి వర్కర్లు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క మేడేని జయప్రదం చేయాలని కోరుకున్నాం. అలాగే మా మిఠాయి కార్మికులు ఎంతో చెమటూర్చి అగ్గిని పొయ్యిల దగ్గర కష్టపడి పనిచేస్తున్నామండి. కానీ మా మిఠాయి వర్కర్లకి ఏ పాలసీలు కానీ, ఏ బీమాలు కానీ, ఇతర ఎటువంటి హక్కులు కూడా మాకు లేవండి. ప్రతి ప్రభుత్వం కూడా ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క రక్తంలో మరుగుతున్నటువంటి కార్మికుల మిఠాయి వర్కర్ల కష్టాన్ని కడతీర్తారని, అలాగే మమ్మల్ని ఆదుకుంటారని ప్రతి నాయకుడికి విన్నపం చేసుకుంటున్నామండి. అలాగే ఈ మీడియా కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మా మిఠాయి వర్కర్ల సంఘం తరఫున మీడియా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కాకినాడ మెడికల్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను ఘనంగా నిర్వహించారు.
సంఘం అధ్యక్షులు కొల్లా ఎల్లారావు, ప్రధాన కార్యదర్శి పెద్దింశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో దేవాలయం వీధిలో ఉన్న యూనియన్ స్తూపం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్రపూడి రమణరాజు పాల్గొని జెండా ఎగురవేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ శ్రామిక వర్గం లేకుండా ప్రపంచ గమనం, సమాజ ప్రగతి సాధ్యం కాదన్నారు. బిఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటే కార్మిక చట్టాలు పటిష్టమవుతాయని అన్నారు. మే 13న ప్రతి కార్మికుడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకుంటే ఈవీఎం మెషిన్లో ఆఖరి బటన్ గా ఉండే నోటాకు ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది వెంకట సత్యనారాయణ, పోలవరపు అప్పలరాజు, రేగాని వెంకటేష్, పప్పు రాఘవేంద్ర, నాలం సుబ్రహ్మణ్యం, ఈ శ్రీనివాస్, జగ్గు మహంతి, బాబురావు, రాకేష్, నరేష్, సూర్యప్రకాష్, రాజేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికుడు కూడా ఒక దేవాలయంలో, ఒక చర్చిలో, ఒక మసీదులో భగవంతుని ఆరాధన ఎట్లాగైతే ఉండదో తాను నమ్ముకున్నటువంటి వృత్తిని తాను ఆరాధన చేసేటువంటి దైవంగా భావిస్తూ చేసేటువంటి వృత్తిని మరి ఈ రోజున కొలుచుకునేటువంటి రోజు మేడే. మరి శ్రామిక వర్గం లేకుండా ప్రపంచంలో ఏ దేశం కూడా ప్రగతి పదవులో ముందడుగు వేయలేదు. మరి అటువంటి శ్రామిక వర్గం కారణంగానే భారతదేశం ప్రపంచంలో అద్భుతమైనటువంటి స్థానంలోకి వెళ్తూ ఉన్నదంటే ప్రత్యేకించి శ్రామిక వర్గం. కానీ ఈ శ్రామిక వర్గానికి సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఈ రోజున మరి నల్ల చట్టాలుగా మారిపోతుండడంతో మరి కార్మిక కుటుంబాలు మరి దినదిన గండంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఫలాలు అందించినటువంటి ఆ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో అది పరిరక్షించుకున్నట్లయితే ఈ కార్మిక చట్టాలు నల్ల చట్టాలుగా మారకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్మిక వర్గము కూడా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, కార్మిక చట్టాన్ని మనం పటిష్టం చేసుకోవాలి. అప్పుడే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరు కూడా బాధ్యతగా, ప్రతి కార్మికుడు కూడా అత్యంత బాధ్యత వహించి తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగ పరిరక్షణకు ఎంతైనా అవసరం. పోటీ చేసేటువంటి అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఉంటే వారికి ఓటు వేయడం, మరి పోటీ చేసిన అభ్యర్థుల్లో మనకు నచ్చిన వారు ఎవరూ లేకపోతే ఈవీఎం మెషిన్లో ఉన్నటువంటి ఆఖరి బటన్ నోటాకి ఓటు వేయడం అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కు ద్వారాగా ఇది ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చినటువంటిది. కాబట్టి ఓటు హక్కు వినియోగం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రయోజనంగా భావించి కార్మికులందరూ కూడా ప్రగతి సాధించాలని కోరుకుంటూ మరి ఈ రోజున కాకినాడ హోల్సేల్ మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్నటువంటి యొక్క మేడే ఎర్ర జెండా రెపరెప కార్యక్రమం సందర్భంగా దేవాలయం వీధిలో గంజావారి వీధి జంక్షన్ వద్ద సమీకృతమై చేసినటువంటి కార్యక్రమాన్ని సందర్భంగా పురస్కరించుకుని ఈ యొక్క సంఘం అభ్యున్నతి కోసం మరి గత ప్రభుత్వం ఎక్కడైతే స్థలం కేటాయించిందో ఆ స్థలంలో నూతన భవన నిర్మాణానికి రాబోయేటువంటి పాలకులు, ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు పూర్తిగా సహకరించాలని, అదేవిధంగా ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి అగ్రగామిలో ఉన్నటువంటి కంపెనీల ద్వారా కూడా దీనికి విరాళాల సమీకరణ చేసి మరి ప్రగతి పదంలో రాబోయేటువంటి మేడే కార్యక్రమానికి అక్కడ పునాదులతో బిల్డింగ్ పైకి లేచేటువంటి వాతావరణంగా మనం అందరూ కూడా ముందుకు నడవాలని, నడిపించాలని, నడుస్తుందని, సాధిస్తుందని తెలియజేసుకుంటూ వందే మాతరం. పిసిసి ప్రధాన కార్యదర్శి కాకినాడకు చెందిన ఆకుల వెంకటరమణ తన పదవికి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్రాసిన రాజీనామా లేఖను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా ఎటువంటి అనుభవం లేని వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయించడంలో మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు పాత్ర ఉందని ఆరోపించారు. రాష్ట్ర విభజన తరువాత కష్టకాలంలో పార్టీని పటిష్టపరిచేందుకు ఎంతో కృషి చేసినా అధిష్టానం తమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగర కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రచార కార్యదర్శి, సిటీ అధ్యక్షుడు, పిసిసి సభ్యులు తదితర పదవులు నిర్వహించిన పార్టీ తనను పక్కన పెట్టడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు, సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఏకపక్ష నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తుకు భంగం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతానని వెల్లడించారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, నేను గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రజారాజ్యంలో జిల్లా కార్యదర్శి కింద చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం అవడం, ఆ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తే మరి నాకు ఆ రోజు సిటీ ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్, రాష్ట్ర సేవాదళ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి మెంబర్, పిసిసి జనరల్ సెక్రటరీ, మరి ఈ రోజు వరకు నేను పదవి చేయడం జరిగింది. మరి 2019లో ఎన్నికలు రావడం జరిగినాయి. అప్పుడు సీనియర్ నాయకుడు విలియం హ్యారీ గారు, నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించి ఎందరో కాంగ్రెస్ నాయకులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీని పట్టుకుని కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా ఊపిరిగా మేము తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాం. మీకు తెలుసు, కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు పోవడం జరిగింది. అటువంటి టైంలో కూడా మేము ప్రాణాలు తెగించి కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేసి అనేక ధర్నాలు చేసి మరి అందరినీ బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళాం. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈ రోజు వరకు కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజు 2024లో మరలా ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేము అప్లికేషన్ పెడుతున్నామండి. ఎమ్మెల్యే టికెట్ ఈసారి మాకు అవకాశం ఇవ్వాలని ఆయన్ని చెప్పడం జరిగింది. ఆయన అందరినీ పెట్టుకోమని మరలా ఫిషర్మెన్ కమ్యూనిటీకే మేము ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పాడు. అయితే ప్రజలు బయట ఏమనుకుంటున్నారంటే పల్లంరాజు గారు పూర్తిగా ఈ జిల్లా అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని అనేక మంది చెప్తుంటే మేము నమ్మలేదు. ఎందుకంటే ఆయన ఒక తెల్ల కాగితం, ఒక మంచి మనిషి, రాజకీయంలో 4 దశాబ్దాల చరిత్ర గల వ్యక్తి అని ఎంతో మంది సీనియర్లు మాకు చెప్పినా మేము ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. మొన్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ మరి తప్పుడు జీవోలు తీసుకొచ్చినప్పుడు అనేక ధర్నాలు చేస్తుంటే నన్ను సిటీ అధ్యక్షుడి కింద తొలగించి ఇక్కడ ఓటు లేని వ్యక్తికి, దాట్ల గాంధీరాజు అనే వ్యక్తికి, ఎక్కడో రూరల్లో ఓటు ఉన్న వ్యక్తికి, రాజు కమ్యూనిటీ గల వ్యక్తికి సిటీ అధ్యక్షుల పదవి ఇచ్చారు. అంటే నేను అధికార పార్టీని విమర్శిస్తున్నానని. ఈ రోజు మరలా చెట్టా నౌకరాజు అనే వ్యక్తికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది ఆయనకు వచ్చి. అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాలని ఒక వంక పెట్టి అక్కడ కొండబాబు గారు నిల్చుంటే అక్కడ ఓట్లు చేల్చడానికి ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీని నిలబెట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ ఎక్కడ చేల్చకుండా లోపాకారి రాజకీయం చేస్తున్నారు పల్లంరాజు గారు అని బయట అనుకుంటే మరి దీన్ని ఏ విధంగా భావించాలో అయితే మాకు అర్థం కావడం లేదు. మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి రాంబాబు ఆయన చిన్నానటి వ్యక్తి నేను బీజేపీకి వెళ్ళిపోతున్నానని చెప్పి తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగి ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించింది ఎవరంటే మల్లిపూడి రాంబాబు గారు.